భారత ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగం ఇంకా కష్టాల్లోనే ఉంది. ఇప్పుడు ఈ ప్రభావం ఉద్యోగుల జీతాలపైన కూడా కనిపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఐటీ ఉద్యోగుల జీతాల పెంపు అంతంత మాత్రంగానే ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పెంపు మహా అయితే సగటున 4 నుంచి 8.5% మించకపోవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 2024లో ఐటీ ఉద్యోగుల జీతాలు సగటున 8.4% నుంచి 9% వరకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, సరికొత్త నైపుణ్యాలకు డిమాండ్ పెరగడం, ఏఐకు పెరుగుతున్న ప్రాధాన్యత ఈ ఏడాది ఐటీ ఉద్యోగుల జీతాల పెరుగుదలను దెబ్బతీనున్నాయి. ఈ సంవత్సరాల జీతాల పెంపుపై ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహరించబోతున్నాయని టీమ్ లీడ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణవిజ్ తెలిపారు. ఆర్థిక అనిశ్చితితో పాటు కంపెనీలు ఐటీ ఖర్చులు తగ్గించుకోవడం, మారుతున్న వ్యాపార ప్రాధాన్యతలు ఇందుకు దోహదం చేస్తున్నట్టు తెలిపారు. సాధారణంగా ఐటీ కంపెనీలు ఏటా మార్చి కల్లా ఉద్యోగుల పనితీరు మదింపు పూర్తి చేసి ఏప్రిల్ నుంచి జీతాల పెంపు అమలు చేస్తాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు టీసీఎస్ ఒక్కటే ఈ పని పూర్తి చేసింది. తమ ఉద్యోగుల జీతాలు సగటున 4 నుంచి 8% వరకు పెంచింది. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి ఐటీ దిగ్గజాలు ఈ సంవత్సరం జీతాలు ఎప్పటి నుంచి పెంచేది ఇంకా ప్రకటించలేదు. దీంతో ఈ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు మా జీతాలు ఎప్పటి నుంచి పెంచుతారు బాస్ అని ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికైతే 2 అంకెల్లో జీతాల వృద్ధి గతమని అర్థమవుతుంది. ఈ సంవత్సరం జీతాల పెంపు మహా అయితే 5 నుంచి 8.5% మించకపోవచ్చని రీడ్ అండ్ విల్లో సీఈఓ జాను మొత్యాని తెలిపారు. పరిస్థితులు బాగోకపోవడంతో ఐటీ ఉద్యోగులు కూడా గతంలోలా అధిక జీతాలకు ఆశపడి పెద్దగా కంపెనీలు మారడం లేదు. 2023లో ఐటీ ఉద్యోగుల సగటు అట్రిషన్ రేటు 18.3% ఉండేది. గత ఏడాది ఇది 17.7%కి పడిపోయింది. కంపెనీల జీతాల పెంపు ఆలస్యం చేయడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. కొన్ని ఐటీ కంపెనీలు మంచి పనితీరుతో కంపెనీని అంటిపెట్టుకున్న ఉద్యోగులకు ఏటా రిటెన్షన్ బోనస్ పేరుతో ప్రత్యేక బోనసులు చెల్లించేవి. ఈ సంవత్సరం చాలా కంపెనీలు ఈ బోనస్ గురించి నోరు మెదపటం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఐటీ ఉద్యోగులందరి జీతాల పెంపు ఈ సంవత్సరం ఒకేలా ఉండదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీలపై పట్టు, మంచి పనితీరు ఉన్న మిడ్ లెవెల్ ఉద్యోగుల జీతాలు 10 నుంచి 12%, సరికొత్త డొమైన్స్లో ప్రత్యేక నైపుణ్యాలు, నాయకత్వ స్థానాల్లో ఉండే సీనియర్ల జీతాలు 12 నుంచి 15% పెరిగే అవకాశం కనిపిస్తోంది.